మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. అక్రమ రవాణాకి గురవుతున్న జంతువులలో మొట్టమొదటగా ఈ జంతు స్థానం ఉంటుంది. వన్యప్రాణులలో రోజు రోజుకు కనుమరుగవుతున్న ఒక అరుదైన ప్రాణి అడవి అలుగు. అవి పాంగోలిన్స్. చూడ్డానికి పోసలతో కొంచెం భయంకరంగా ముంగీసలాగా ఉన్న వీటి బరువు మాత్రం 10 నుంచి 16 కిలోల వరకు ఉంటుంది. ఈ పాంగోలిన్స్ అనేటివి కేవలం వాటి నాలుక ద్వారా, వాటి పొడవైన నాలుక ద్వారా చీమలను, పురుగులను తింటూ నివసిస్తూ ఉంటాయి. ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా వానలు కురవగానే అలా ఒక పాంగోలిన్ అనేది ప్రత్యక్షమైంది. దట్టమైన అడవి ప్రాంతాలలో, చెట్టు తొర్రలలో నివసించే ఈ పాంగోలిన్ రాత్రి వేళల్లో ఎక్కువగా ఉత్సాహంగా సంచరిస్తూ ఉంటుంది. అలా సంచరిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి కల్లుగడ్డ గ్రామంలో ప్రజలకి కనిపించి కనువిందు చేసింది. పాంగోలిన్స్‌లో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, అవి ఎవరికీ హాని చెయ్యవు. లేదా వాటికి హాని అనిపిస్తుంది అని అనిపిస్తే మాత్రం వాటికి ఉన్న పూసల ద్వారా ఒక రౌండ్‌గా ఒక బంతిలాగా ముడుచుకొని పోతుంది. అవి అలా ముడుచుకోవడం వల్ల కనీసం పులి కూడా వాటికి ఎటువంటి హాని చేయలేదు. ఈ పాంగోలిన్స్‌లో ముఖ్యంగా ప్రత్యేకమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కువగా విదేశాలకి ఎక్కువ ఎక్స్‌పోర్ట్ అవుతూ ఉంటుంది. సో, ఇది కాలక్రమేణా కనుమరుగు అవుతూ కూడా వచ్చింది. సో, ఇది ఎక్స్‌పోర్ట్ అవ్వడానికి కారణం కేవలం వాటి పూసలు అండ్ వాటి మాంసం. వాటి ఒంటి మీద అవి రక్షణగా పెట్టుకున్న పూసలు ఏవైతే ఉన్నాయో, వాటికి రక్షణ ఇచ్చే పూసలలో ఎక్కువ శాతం కెరటిన్ అనే పదార్థం ఉండడం వల్ల అది ఎక్కువగా చాలా మెడిసిన్స్ తయారు చేసేటప్పుడు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఒక్క పాంగోలిన్ ధర కొన్ని కోట్లల్లో ఉంటుంది. సో, ఇది ఎక్కువగా అక్రమ రవాణాకి ఎందుకు గురవుతుంది అంటే, కేవలం వాటి ఒంటి మీద ఉన్న స్కేల్స్ అండ్ వాటి మీట్. వాటి ఒంటి మీద ఉన్న పూసల స్కేల్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఎక్కువ భాగం కెరటిన్ అనే పదార్థం ఉంటుంది వాటిలో. సో, ఆ కెరటిన్ అనే పదార్థము ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌లలో ఎక్కువగా కూడా మెడిసిన్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే చైనా మార్కెట్‌లలో కూడా ఎలా అయితే రకరకాల పాములని, ముంగీసాలని, గబ్బిలాలని అమ్ముతారో, అలాగే ఈ అలుగును కూడా అమ్ముతారు. ఎందుకంటే వాటి మాంసం అంత రుచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. సో, ఇంకొక విషయం, ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, ఈ మ్యాంగోలిన్స్‌కి చాలా సిగ్గెక్కువ. వీటిని షై యానిమల్ అని కూడా అంటారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ పాంగోలిన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనిపించగానే అక్కడ యువకులు దాన్ని పట్టుకొని చాలా జాగ్రత్తగా కాపాడి, భద్రతగా అటవీ అధికారులకి అప్పగించడం జరిగింది. సో, ఎవరికైనా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా అటవీ ప్రాంతాలు ఉన్న ఏరియాస్‌లో రకరకాల జంతువులని చూసే అదృష్టము వస్తుంది. అండ్ వాటికి ఎటువంటి హాని చేయొద్దు అని చెప్పి కోరుతున్నాం.